హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఈరోజు క్విక్‌గా, టేస్టీగా అయిపోయే ఒక రెసిపీ చెప్తాను చూడండి. అసలు నోరు ఊరిపోయిద్దనమాట తింటే మాత్రం. దోస, చపాతీ, రైస్ దేంట్లోకైనా గానీ ఈ రెసిపీ చాలా అంటే చాలా బావుంటుంది. కొంతమంది పచ్చడి అంటారు. కొంతమంది బజ్జీ అంటారు. సో, మా సైడ్ అయితే మాత్రం పచ్చడనే అంటామనమాట. సో, రండి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని, కళాయి పెట్టుకొని దీంట్లోకి ఒక పావు కిలో వరకు శుభ్రంగా కడుక్కొని, ఉప్పు నీళ్ళల్లో వేసుకొని, వంకాయలని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే ఒక 7, 8 పచ్చిమిర్చి, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయి, ఒక 2 టమాటాలు, కొంచెం చింతపండు, అలాగే దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసేసి, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకొని, ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్‌లో మగ్గబెట్టుకోవాలి. దీంతో పాటు కొంచెం వాటర్‌ని కూడా ఏసుకుందాం. ముందైతే స్టవ్ వెలిగిచ్చేసుకొని చక్కగా లో ఫ్లేమ్‌లో ఇది ఒక 20 మినిట్స్ పాటు ఈ విధంగా నేను వేసిన కప్పుతో 2 కప్స్ వాటర్‌నైతే యాడ్ చేసుకొని, లో ఫ్లేమ్‌లో ఒక 15-20 మినిట్స్ పాటు ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గపెట్టుకోవాలనమాట. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. చాలామంది ఏమంటారంటే వంకాయ బజ్జీ అంటారు. కానీ మా స్టైల్‌లో మేమేంటంటే వంకాయ పచ్చడి ఈ విధంగానే చేసుకుంటాము. కొంతమంది వంకాయ బజ్జీగా అంటారు. కానీ వంకాయ పచ్చడి అన్నా, వంకాయ బజ్జీ అన్నా సేమ్ ఒకటే టేస్ట్ ఉంటుంది. ఒకటేలాగా చేసుకునే ప్రాసెస్ అయితే ఉంటుందనమాట. ఇంతకన్నా సింపుల్‌గా, ఈజీగా అయిపోయే రెసిపీస్ ఏముంటాయండి. అసలే స్కూల్స్, కాలేజెస్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి కదా పిల్లలకి. చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. దీంతో పాటు ఏదైనా ఫ్రై చేసి పెట్టేయండి. చాలా అంటే చాలా బావుంటుందనమాట. ఈ విధంగా మధ్య మధ్యలో తీసుకుంటూ, కలుపుకుంటూ ఉంటే మనకి వాటర్ అంతా ఇనికిపోయి ముక్క అనేది చక్కగా మెత్తగా ఉడికిపోవాలనమాట. ఈ విధంగా పప్పు గుత్తితో గానీ, లేకపోతే రోట్లో వేసుకొని దంచుకున్నా గానీ మెత్తగా దంచేటట్టు ఉండాలి. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఫైనల్‌గా ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా ఇలాగ కట్ చేసుకొని వేసుకోండి. చాలా బావుంటుంది. ఫైనల్‌గా కొత్తిమీర వేసేసి ఇలాగ ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారపెట్టేసేయాలనమాట. ఈ విధంగా చల్లారపెట్టుకోవటం వల్ల మనకి దంచుకునేటప్పుడు వేడిగా ఉండకుండా చక్కగా చిందకుండా బావుంటుంది. చల్లారబెట్టంగానే ఇంకొంచెం వాటర్ కంటెంట్ కూడా పోతుందనమాట. ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పుని వేసుకొని ఇలాగ పప్పు గుత్తితోనే చక్కగా మెప్పేసుకోవచ్చండి. దంచుకుండే పని కూడా ఉండదనమాట. ఎందుకంటే వంకాయ, టమాటా అన్నీ కూడా కొంచెం వాటర్ వేసి మగ్గపెట్టుకున్నాం కదా! చక్కగా చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే చక్కగా పప్పు గుత్తితోనే ఈ విధంగా నలుపుకుంటే సరిపోతుంది. దీంట్లోకి పోపు వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఒక 2 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసుకొని దీంట్లోనే తాలింపు గింజలు కూడా యాడ్ చేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసుకోండి. చక్కగా ఫ్రై అయిపోతాయన్నమాట. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవి కొంచెం చిటపట అనేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని జస్ట్ 2 ఎండుమిర్చి అలాగే ఒక గుప్పెడు కరివేపాకును వేసుకొని దీంట్లోనే ఒక చిన్న సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసి యాడ్ చేసేసుకోండి. ఉల్లిపాయ అనేది మంచిగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ మంచిగా ఫ్రై అవుతే చాలా టేస్ట్ వస్తుందనమాట. ఉల్లిపాయ స్కిప్ చేసుకోవాలనుకున్నా స్కిప్ చేసుకోవచ్చు. బట్ ఉల్లిపాయ వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది ఇంకొంచెం బావుంటుందనమాట. ఈ విధంగా తాలింపు పెట్టేసుకొని తాలింపంతా కూడా ఇలా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని వేడి వేడిగా దోసల మీదకి గానీ, లేదంటే చపాతీలలోకి కానీ, అన్నంలోకి కూడా రైస్ బాక్స్‌లోకి కూడా చాలా బావుంటుందనమాట. లంచ్ బాక్సెస్‌లోకి మొత్తానికి ఒకటే రెసిపీ మనం ఇన్ని విధాలుగా చూసారా లంచ్ బాక్సెస్‌లోకి పిల్లలకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి అన్నిటికి కూడా సరిపోతుందనమాట. ఈ వంకాయ పచ్చడిని ఒక్కసారి ఈ స్టైల్‌లో ట్రై చేయండి. ఒక్కసారి తిన్నారంటే నిజంగా మీరు కూడా ఈ టేస్ట్‌ని మర్చిపోలేరు. చూసారు కదా! ఈరోజు రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.